మీ హయాంలో విత్ ఇన్ ద 3 years జస్ట్ 40,000 crores పెడితే అయిపోయేదానికి ఎందుకు మీరు 1,45,000 కోట్ల రూపాయల వరకు అంచనాలు ఎందుకు పెరిగినాయి? అది వాళ్ళు కూడా చెప్పిండ్రు కదా, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు అనుకున్నప్పుడు ఎంత అయింది, ఆ తర్వాత ఎంత వాట్ ఈస్ ద టైం పీరియడ్? రాజశేఖర్ రెడ్డి గారు మొదలుపెట్టినప్పుడు 2005కు ఇక్కడ వచ్చినటువంటి 2014కి వాట్ ఈస్ ద టైం పీరియడ్? మీరు మొదలుపెట్టిన 2019 or 18కి కంప్లీట్ చేసిన 2023కి వాట్ ఈస్ ద టైం పీరియడ్? ఈ టెన్యూర్ని కూడా తీసుకోవాలి కదా. 10 సంవత్సరాల్లో పెరిగిన అంచనా వ్యయాన్ని చెప్పిండ్రు, 3 సంవత్సరాలు అంతకు డబల్ పెంచిండ్రు కదా. ఎందుకు పెంచిండ్రు? సరే వ్యయం పెరిగితే పెరిగింది, కానీ పెంచిన వ్యయంలో పెంచినప్పుడు ఏ ప్రాజెక్ట్ ఇట్లా కుప్పగూలిపోలేదు, ఏ ప్రాజెక్ట్కి ఇట్లా పర్రెలు రాలేదు. మరి మీరు కట్టిన ప్రాజెక్టుకు విత్ ఇన్ ద 3 years మీరు ఇనాగరేషన్ చేసింది 2023 సబ్జెక్టు కరెక్షన్, ఇయర్ ఎండ్ వచ్చేసరికి పర్రెలు వచ్చేసినాయి కదా. అంటే అట్లీస్ట్ 6 months అది స్టాండర్డ్గా నిలబడలేదు కదా. మరి అట్లాంటప్పుడు పర్రెలు వచ్చిన దాన్ని మీరు రిపేర్ చేయమని డిమాండ్ చేస్తున్నారు. అసలు పర్రె ఎందుకు వచ్చిందో చెప్తలేరు కదా. అంటే ఇప్పుడు అది కూలిపోయి కొట్టుకుపోయేదాకా అట్లనే ఉంటారా మరి? అట్లా అని చెప్తే దానిపైన ఇంట్రెస్ట్ చూపించేటోళ్ళం కాదు, ఎన్డీఎస్ఏని పిలిపించేటోళ్ళం కాదు, దానికి ఏం జరిగిందో లోతుగా అధ్యయనం చేసేటోళ్ళమే కాదు. ఆ ప్రాజెక్టును నిలబెట్టాలి, ప్రజలకు అందించాలి, నీళ్ళు అందించాలి, దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా కోరిక. అంటే మరమ్మతులు చేసుకుంటూ కూడా మీరు ఇది కొనసాగించవచ్చు కదా సార్. ఇప్పుడు ఒకవేళ ఇంకా జరిగే దానికన్నా మీరు మరమ్మతులు చేసుకోవడం ఎందుకు ఇట్లాంటిది జరిగిందని కూడా అదే ఆ అంశం మీద ఐడెంటిఫై, అదే అందుకోసమే కదా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, దానికోసమే కదా నిపుణుల కమిటీ ఇచ్చింది, దానికోసమే కదా. ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఏమున్నాయి, నిపుణుల కమిటీ ఏం చెప్తుంది దానిపైన, దీన్ని ఎట్లా రిపేర్ చేయాలి, ఎవరు రిపేర్ చేయాలి, చట్టబద్ధంగా మనం ఏదో ఇంట్లో కూర్చొని దాన్ని ఆ కంపెనీ చేయాలి, ఈ కంపెనీ చేయాలి, వాళ్ళు చేయాలి, వీళ్ళు చేయాలని ఇష్టం వచ్చినట్టు చెప్పడానికే ఇదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కాదు. ఏ తప్పులు జరిగినాయి బీఆర్ఎస్ పార్టీలా, ఏ టెండర్లు లేకుండా పనులు కంప్లీట్ కాకుండా 1,000 కోట్ల రూపాయలు మీరు కంపెనీకి అప్పచెప్పేసిండ్రు కదా. ఎందుకు ఇచ్చారు? పని పూర్తయినాకనే మీరు ఈ రోజుకు సర్పంచుల బిల్లులు పెండింగ్ పెట్టిన మీరు అసలు పనులే పూర్తి కాకుండా పైసలు ఎందుకు ఇచ్చారు ఆ కంపెనీలకు? ఎందుకు ఇచ్చారు?